ఎన్నికల హామీలు నినాదాలు మహాయుతికి కలిసొచ్చాయి. ఓబీసీ ఓట్ల సమీకరణ, ఆకర్షణీయమైన పథకాలు మహిళల ఓట్లు విజయంలో కీలక భూమిక పోషించాయి. బీజేపీ, శివసేన, షిండే, అజిత్ పవార్, ఎన్సీపీ ఈ మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సజావుగా సాగేలా కలిసి పనిచేయడం కూటమి విజయానికి దోహదం చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి దుమ్ము రేపింది. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఓబీసీ సమీకరణ అసెంబ్లీ ఎన్నికల్ని అత్యధికంగా ప్రభావితం చేసింది. కీలకమైన మరాఠా ఓటర్లు మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్లు గ్రహించిన బీజేపీ తన వ్యూహానికి పదును పెట్టింది. మరాఠా కాకుండా ఇతర ఓబీసీ వర్గాలన్నింటినీ ఏకం చేసింది. ముఖ్యంగా ఓబీసీ ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. మాలి, ధంగర్, వంజరీ వర్గాలు కమల్నాథులకు అండగా ఉన్నాయి. మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తే తమ వాటా తగ్గుతుందని చాలా జాతుల్లో భయాలున్నాయి. వాటిని కమలం పార్టీ ఓట్లుగా మలుచుకుంది. మరోవైపు మహావికాస్ అఘాడీ మాత్రం పూర్తిగా మరాఠా రిజర్వేషన్ల అంశంపైనే ఆధారపడింది. అధికారంలోకి వస్తే వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే మరాఠా వర్గానికి చెందిన ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో మహావికాస్ అఘాడీ ఆశించిన స్థాయిలో పెద్ద ఎత్తున మరాఠా ఓట్లు పడలేదు. ఇక మహాయుతిలో మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సజావుగా సాగడం కూడా ఘన విజయానికి ఓ కారణం. ఈసారి ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ 76 సీట్లలో ముఖాముఖి తలపడ్డాయి. గతంలో ఇలా జరిగినప్పుడు కాంగ్రెస్ కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లను గెలుచుకోగా ఈసారి అంతకంటే తక్కువే వచ్చాయి. కాంగ్రెస్ కోల్పోయిన స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో 11 జిల్లాలున్న విదర్భలో విజయానికి గేట్వేగా భావిస్తారు. ఇక్కడ 62 స్థానాలున్నాయి. కొన్నేళ్లుగా ఇక్కడ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కానీ 2019లో కొంత మెజార్టీ తగ్గింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా మహావికాస్ అఘాడీ 10 మంది ఎంపీని దక్కించుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే హవా అనుకుంది. కానీ ప్రచారం మొదలయ్యాక, ఎన్నికల దగ్గర పడ్డాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖాముఖి తలపడ్డ స్థానాల్లో దాదాపు 40 సీట్లలో మహాయుతి విజయం సాధించింది. విదర్భ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. కాంగ్రెస్ ఇక్కడి వారిని ఆకట్టుకునేందుకు చేసిన ప్రచారం అంతగా ఫలితం చూపలేదు. సోయా రైతులకు 7,000 మద్దతు ధర ఇస్తామని చెప్పినా ఫలితం రాలేదు. విదర్భ ప్రాంతంలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ సంస్థ ప్రభావం అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై బలంగా పనిచేస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ విషయంలో ఆర్ఎస్ఎస్ కాస్త గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈసారి మాత్రం సంఘ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. లడ్కీ బెహన్ పథకం బీజేపీకి మహిళా ఓట్లను సాధించిపెట్టింది. 1,500 రూపాయలని నేరుగా వారి ఖాతాల్లో వేయడంతో లబ్ధిదారులు మహాయుతి వైపు నిలిచారు. ఈసారి ఆ మొత్తాన్ని 2,100 రూపాయలకు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పోటీగా 3,000 ఇస్తామని ప్రకటించింది. అయినా ఓటర్లు బీజేపీ కూటమికే పట్టం కట్టారు. ఈ పథకంతో అత్యధిక ప్రయోజనం పొందిన పుణె, థానే, నాసిక్, నాగపూర్, షోలాపూర్ జిల్లాల్లో మహిళల ఓటింగ్ పోటెత్తడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. మహాయుతి కూటమి రైతులకు ఇప్పటికే కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న 12,000ను 15,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. దీంతో పాటు కనీస మద్దతు ధరకు అనుబంధంగా రేట్లలో తేడాను 20% వరకు కవర్ చేసేలా ధరల మద్దతు పథకాన్ని తెస్తామని హామీ ఇచ్చింది. బీద రైతులకు మేలు జరిగేలా అక్షయ అన్న యోజన స్కీమ్ను ప్రవేశపెడతామంది. దీనిలో బియ్యం, జొన్నలు, శనగ నూనె, ఉప్పు, పంచదార, పసుపు, ఆవాలు, కారం లాంటివి ప్రతి నెల ఇస్తామని పేర్కొంది. వీటితో పాటు నదుల మళ్లింపుతో పొలాలకు నీరందిస్తామని ప్రకటించింది. ఇవన్నీ రైతులపై ప్రభావం చూపించాయి. ఇక మహారాష్ట్రలో ఉల్లిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు. ఉల్లిపై ఆంక్షలు విధించడంపై కొంతకాలంగా రైతులు గుర్రుగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిపై ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా నాసిక్ ప్రాంతంలో ఉల్లి రైతుల ఆగ్రహాన్ని చవి చూసినట్లు సీఎం ఏక్నాథ్ షిండే స్వయంగా ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించి రైతుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చగలిగారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి మహాయుతి కూటమి సునామీ సృష్టించింది.